హాయ్ అండి. ఈరోజు మనం క్రిస్పీగా అండ్ స్పైసీగా ఉండే ఒక వెజిటేరియన్ స్టార్టర్ చేద్దామండి. అదే మన మీల్ మేకర్ గార్లిక్ 65 అండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం 1 కప్ దాకా మీల్ మేకర్ తీసుకోవాలండి. అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత అందులో నుంచి వాటర్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకుందాం. అందులో పావు టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి తగినంత కారం అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత అందులో పావు కప్పు దాకా పెరుగు, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, నేను కొద్దిగా వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమం నుండి కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకుందాం. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో ధనియాల పొడి, కారం, కొంచెం ఉప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు వేసి ఆ స్టార్చ్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ 65 అందులో వేసి బాగా కోట్ చేయాలి. అలా లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే మన మీల్ మేకర్ గార్లిక్ 65 రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, టేస్ట్ యూనిక్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.